పవన్ ప్రశ్నల వర్షం కురిసింది. పొలిటికల్ సెక్టర్ సునామీ మొదలైంది. రాజకీయమంతా అదే చర్చ. ప్రత్యేక హోదా భూసేకరణపై ఆయన రియాక్షన్ చూశాక ఆయక నేతలంతా తలో రీతిగా స్పందించారు. పదే వేడుకుని దయచేసి ఎవరికి అన్యాయం చేయకుండా దయచేసి భూసేకరణ చట్టం మట్టుకు అమలు చేయండి. రాజధాని కావాలంటే చాలా సంతోషంగా సమీకరణ చేసినందుకు నాకు సంతోషం, కానీ చాలా బాధ్యత అందరికీ. ప్రశ్నించే అస్త్రం ప్రజల్లోకి వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం. నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలిసి, సార్ నాకు అంత శక్తి ఉందా, నేను డ్రామాలు చేయగలను, నాకు ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు చేయడం నాకు బాగా తెలుసు, ఎందుకంటే యాక్టివ్ కూడా నాకు బాగా తెలుసు. ఎందుకు అడగనంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నలు సంధించింది. భూములు ఇస్తే తీసుకోండి, కానీ లాక్కోవద్దు. తుళ్లూరు పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన ఇది. ఎలక్షన్స్ తర్వాత కాస్త మౌనంగా ఉన్న పవన్ ప్రత్యేక హోదా భూసేకరణపై మళ్లీ తనదైన స్టైల్లో స్పందించారు. భూ సమీకరణ కోసం మీరు స్వచ్ఛందంగా ప్రేమతోటి రాజధాని కోసం మేము ఇస్తున్నాం అనంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ భూసేకరణ కోసం మీ పొలాలను మట్టుకు లాక్కుంటే నేను పోరాటం చేస్తాను, మీ తరపు నేను మాట్లాడతాను. పవన్ రియాక్షన్ ఏపీ రాజకీయాల్లో రచ్చరేపింది. అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు కూడా పవన్ టూర్ పై స్పందించాయి. పవన్ బ్యారెల్ తో ప్రభుత్వంపై గురిపెట్టాయి. అటు అధికార పార్టీ కూడా పవన్ కామెంట్స్ పై తలో రీతిలో స్పందించింది. ప్రజా రాజధాని కోసమే భూమిని తీసుకుంటున్నామన్నారు. ఏపీ రాజధాని భూ సమీకరణలో ఎక్కడ ఒత్తిడి జరగలేదని వివరణ ఇచ్చారు ఏపీ మంత్రులు. ప్రజల నుంచి వచ్చే సలహాలను పాటిస్తామని, రైతులకు అనుమానాలుంటే తీరుస్తామంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పోయి వాళ్ళతో మాట్లాడటంలో తప్పు లేదు. ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పినా ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైతే రైతులు కొన్ని వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అపోహలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బాధలను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారో తప్పకుండా వారు కూడా ప్రభుత్వం దృష్టికి, వారి దృష్టికి వచ్చినటువంటి సమస్యల్ని తెలియజేస్తామని చెప్పారు. స్వాగతిస్తా ఉన్నాం. ప్రశ్నించే పార్టీ నేత జనంలోకి రావడంతో అన్ని ట్విస్ట్లే జరిగాయి. జనంలో మమేకం అవటమే కాదు, భూసేకరణ, ప్రత్యేక హోదాపై పవన్ సంధించిన ప్రశ్నలతో జనసేనానిగా మార్కులు కొట్టేశాడు. ఫస్ట్ స్టేషన్లో